హాయ్ అండి, నా పేరు రామ్ గోపాల్ వర్మ. ఏంటి షాక్ అయ్యారా? అదేంటో నా పేరు వినగానే ఎదుటివారి నుంచి వచ్చే రియాక్షన్ అదే. అందరూ ఇలా షాక్ అవుతున్నారనే మా ఫ్రెండ్స్ అందరు కలిసి సిద్ధార్థ్ అని పేరు పెట్టారు. ముద్దుగా సిద్ధు అని పిలుస్తారు. అందరికీ ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నాకు మాత్రం నా అమ్మదొక్కతే. చిన్నప్పటి నుండి పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇద్దరం కలిసి తినేవాళ్ళం, స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. అలానే కాలేజ్ వరకు వెళ్ళాం. మా మధ్యలో ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడానికి చాలా కాలమే పట్టింది. అదేంటో అన్నీ అడక్క ముందే ఇచ్చే మా పేరెంట్స్ మా ఇద్దరి మ్యారేజ్కి మాత్రం ఒప్పుకోలేదు. ఇద్దరం ఒకరిని వదిలి ఒకరు ఉండలేక పెళ్లి చేసుకున్నాం. అంతా నేనే చెప్తే బాగోదు, మిగతాది మీరే చూడండి. మధు, వాటర్. మనమేమైనా తప్పు చేస్తున్నామా సిద్ధు? అదేంటి మధు అలా అనేసావు? అంటే మనం పెళ్లి చేసుకొని అమ్మ నాన్న బాధపడుతున్నామేమో. చూడు మధు, మన ప్రేమ విషయం మన తల్లిదండ్రులు చెప్పడానికి చాలా సిన్సియర్గా ట్రై చేసాం, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా వాళ్ళ కోసం మన ప్రేమను త్యాగం చేసి నువ్వు వేరే అబ్బాయిని, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ బాధపడ్డం కంటే మనమిద్దరం పెళ్లి చేసుకుని వాళ్ళని కొంతకాలం బాధ పెట్టడంలో తప్పేమీ లేదు. అంటే సిద్ధు, వాళ్ళు అక్కడ బాధపడుతుంటే మనం ఇక్కడ ఇలా హ్యాపీగా ఉండగలం అనుకుంటున్నావా? మధు, మన వాళ్ళు మన ప్రేమను ఎందుకు ఒప్పుకోవట్లేదో తెలుసా? మనమిద్దరం పెళ్లి చేసుకుంటే కలకాలం హ్యాపీగా ఉండలేమని అనుమానం వాళ్ళకి. వాళ్ళ అనుమానం నిజం కాదు అని వాళ్ళకి తెలియాలంటే మనిద్దరం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఓకేనా? ఓకే సిద్ధు, నాకు నమ్మకం ఉంది నీతో ఉంటే హ్యాపీగా ఉంటానని. థ్యాంక్ యూ మధు. ఆ, ఏమైంది మధు? ఎవరు సిద్ధు? నా మొబైల్. నటించకు సిద్ధు. మొబైల్లో మెసేజెస్ ఏంటి? ఓ, సంధ్య మెసేజ్ చేసింది, నేను రిప్లై ఇచ్చాను. రిప్లై ఇచ్చావా? ఇంటికి కూడా వెళ్ళొచ్చావా? అది కాదు మధు. అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇవ్వు సిద్ధు. వెళ్ళాను. అయితే నైట్ మొత్తం ఎంజాయ్ చేశారనమాట. మధు, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. అసలేం జరగకపోతే ఈ మెసేజెస్ ఏంటి? సిద్ధు, నీతో స్పెండ్ చేసిన 2 hours చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. ఐ మిస్ యూ సిద్ధు అని తానే మెసేజ్ చేసింది. ఇదంతా అబద్ధమే అంటావా సిద్ధు? అయినా నా మొబైల్లో ఉన్న మెసేజెస్ నువ్వెందుకు చెక్ చేసావు? అంటే తప్పు చేశాను ఒప్పుకున్నావు అన్నమాట. మధు ప్లీజ్, చెప్పేది విను. ఏం చెప్తావు సిద్ధు? నువ్వు తన ఇంటికి వెళ్ళలేదని చెప్తావా, లేకపోతే నీ మొబైల్లో మెసేజెస్ అబద్ధమని చెప్తావా? ఏం చెప్తావు సిద్ధు? మధు, తన ఇంటికి నేను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఒక్క సెకండ్ వింటావా? నైట్ నీకోసం ఎంత వెయిట్ చేశాను తెలుసా సిద్ధు? ఒక్క ఫోన్ కాల్ చేయాలనిపించలేదా? మధు, నువ్వు మరీ చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎంత ఈజీగా అబద్ధం ఆడుతున్నావు సిద్ధు. నువ్వు నాకు ఫోన్ చేయాలంటే 12 లోపల చేయొచ్చు, కానీ నువ్వు మొబైల్ స్విచ్ ఆఫ్ అంటున్నావు. కానీ నీకు వచ్చిన మెసేజ్ 2 o'clock ఉంది.
అది నువ్వు చూసినట్టు కూడా ఉంది. అంటే నీ మొబైల్ 2 o'clock దాకా ఆన్లోనే ఉంది. షట్! ఏంటి టార్చరు? అయినా మీ ఫ్రెండ్స్తో ఎన్నిసార్లు బయటికెళ్ళలేదు? అప్పుడు నేను అన్నానా? అంటే అప్పుడు నువ్వు నన్ను అనుమానించావు సిద్ధు. మధు ప్లీజ్, నేను చెప్పేది వినకుండా నువ్వు అనవసరంగా గొడవ పడుతున్నావు. నేను గొడవ పడుతున్నాను. అసలు ఈరోజు మన ఇద్దరికి ఎంత ఇంపార్టెంటో తెలుసా సిద్ధు? ఓ మర్చిపోయావు కదూ. నేను చెప్తాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసిన డే సిద్ధు. నా ప్రేమను నీకు అంకితం చేసిన రోజు. నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం. నాకంటే నువ్వే నాకు చాలా ఇష్టం. నువ్వు లేని లోకం అవసరం లేదు. ఐ లవ్ యూ మధు అని నువ్వు చెప్పిన రోజు సిద్ధు. సారీ మధు, మర్చిపోయాను. అయినా ఇప్పుడు ఏమైంది? నువ్వు వెళ్ళి రెడీ అయిపో, మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇద్దాం, ఓకేనా? ఈరోజు ఇంకొక స్పెషల్ ఉంది సిద్ధు. ఏంటో చెప్పు, దానికి సంబంధించిన పార్టీ కూడా అరేంజ్ చేసేద్దాం. నీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు సిద్ధు. హ్యాపీ బర్త్డే మధు. థ్యాంక్ యూ సిద్ధు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మధు, హ్యాపీ బర్త్డే టు యూ. మధు, ఎప్పటికీ నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం. మరో జన్మంటుంటే ఆ జన్మలు కూడా నా మధు నాతోనే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ టూ సిద్ధు.